నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుందర తెనాలికి పట్టణ ప్రజలు తమ వంతు సహకారం అందించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెల్లడి. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవాలు. పట్టణ కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు గురువారం 4వ రోజు నిర్వహించారు. బాలస్వామీజీ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు జరిపారు. వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు. స్వామివారికి 450 కేజీలు పులిహోరతో తిరుప్పావడ సేవ నిర్వహించారు. బాలస్వామీజీ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి దాని విశిష్టతను స్వామివారికి అభిషేకం చేస్తున్న వేద పండితులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. కార్యక్రమంలో మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరం, జాయింట్ సెక్రటరీ ఎం రమణయ్య పాల్గొన్నారు. జ్యోతులను వెలిగించి ఆ రోజు ఆ స్వామిని వక్షసం శ్రితచేతన అద్దారం శ్రీనివాస సూత్రితం తస్మై కైంకర్య రూపం శ్రీనివాస ప్రీత్యర్థం. భవ్యమైన ఈ కార్యక్రమ వీక్షణే మనలో ఉన్న దోషాలన్నిటిని కూడా నశింపజేస్తుంది. అటువంటి మహత్తరమైన బృహత్తరమైన ఈ యజ్ఞంలో ఈ తిరుప్పావడ సేవే అతి పెద్ద సేవ, అతి అద్భుతమైన సేవ, అనిర్వచనమైన సేవ. ఈ సేవే అన్న కూటోత్సవ సేవ. ఆ స్వామి యొక్క నామములో ఉండే యొక్క ధ్వని ఎంత గొప్పదో చూడండి. ఆ ధ్వని, ఆ శక్తి, ఆ బీజ మంత్రాల యొక్క అద్భుతమైన అనిర్వచనమైన శక్తిని ఆ స్వామి మనకి ప్రసాదింపజేస్తున్నారంటే ఎన్ని జన్మల చేసుకున్న పుణ్య ఫలం ఉంటేనే మీరందరూ తెనాలికి ఈ కార్యక్రమానికి విచ్చేసే యొక్క యోగ్యత కలిగి ఉంటుంది. లేకపోతే మీకు ఈ భాగ్యమే కలగదు. ఆ బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్న బంధము ఇప్పటిదాకా కొనసాగుతుంది. కానీ వాళ్ళు నాకు ఆ విషయం తెలియజేస్తారని నిన్న చెప్పారు స్వామివారు. బద్రీనారాయణుడు అలంకారం అని. ఆయన కూడా చక్కగా నవ్వుకుంటూ ఆనందంగా ఆయన కూడా సిద్ధంగా కూర్చున్నారనమాట. ఆయనే ఆనందపడుతుంటే మనం ఏంటంటే, సుందర తెనాలి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పిలుపునిచ్చారు. మార్స్పేటలోని ప్రాంతంలో గురువారం ఉదయం ఆమె పర్యటించారు. అక్కడ జరుగుతున్న కాలువల పొడికతీత పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. మురుగు కాలువలపై కొందరు మెట్లు, నాపరాళ్లు వేయటం వంటివి చేస్తున్నారని, దీనివల్ల కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను తీయటం ఇబ్బందిగా మారుతుందని చెప్పారు. ఆమె వెంట మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.
21, 22, 24 వార్డులు 3 వార్డులకు సంబంధించిన ఈ రోడ్డుకి గత 4 రోజుల నుంచి 3 రోజులు తిరుగుతున్నాం. ఇది 4వ రోజు పర్యటిస్తానికి వచ్చాం. అలానే స్కిల్ట్ అనేది ఎంత ఉందో మీరు ఒక్కసారి గమనించండి. ఆ స్కిల్ట్ అనేది ఈ పెద్ద పెద్ద బండలు వేయటానా, ఫ్లోరింగ్ లాగా లాగటానా, దాని కింద అనేది చాలా ఘోరంగా ఉంది. దాని ఒక ఎరువు ఎలా ఉండిద్దో అలా తయారవుంది. దాని మూలాన మేము ఈ షాపుల ముందు ఈ బండలు తొలగిస్తాం జరుగుతుంది. అలానే మన తోటి సభ్యులందరూ మాకు సహకరిస్తే బాగుండిద్దని మేమేదో అనుకుంటున్నామని అనుకోవద్దు. ఇది మా వ్యక్తిగతంగా మేమేం చేయడం లేదు. ఇది ప్రజలకి ఇబ్బంది పడకూడదని గొప్ప ఉద్దేశంతోనే మేము స్కిల్ట్ ప్రోగ్రామ్ మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే మేము స్టార్ట్ చేయడం జరిగింది. మార్చిపేటలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్లో ఇది 3వ రోజు 4వ రోజు షిల్డ్ చేయడం మొదలుపెట్టాము. దాదాపు ఒక్కొక్క షాప్ ముందు ఒక ట్రక్ చొప్పున వస్తుంది షిల్టు. అది మరీ ఘోరంగా ఉంది. దానిలో పురుగులు దోమలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఇలా తీయటం వలన కొంతమంది రికమెండ్ చేయడం, ఫోన్లు చేయడం అవి చేయడం జరుగుతుంది. కొంతమంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళని కాదన్నందుకు దయచేసి క్షమించండి. ఎందుకంటే ఆ కాలువ పరిస్థితి ఆ విధంగా ఉంది. అది తీయకపోతే అసలు ముందు దాన్ని నిర్మించకపోతే మరి వాటర్ పోయే పరిస్థితులు లేదు. కాకపోతే వాళ్ళకి మనం కాదు అన్నామని చెప్పి వాళ్ళు బాధపడవచ్చు. ఇక్కడికి ఒకసారి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అది అన్ని పెద్ద పెద్ద ర్యాంపులు వేసి ఆ ర్యాంపుల కింద పెద్ద పెద్ద మట్టి బాగా షిల్ట్ పేరుకుపోయి సామాజిక బాధ్యతతో పాటు సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు చేసేవారి పట్ల కఠినంగా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి తెనాలి రూరల్ ఎస్ఏ వెంకటేశ్వర్లని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. సిపిఐ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నేరాలను అదుపు చేసి శాంతి భద్రతలను కాపాడటంలో ప్రత్యేకత చాటుకున్నారని, తెనాలిలో మన్ననలు పొందారని కొనియాడారు. కార్యక్రమంలో ఐజేయు సభ్యులు మార్కండేయులు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్, సందీప్, ఏపీడబ్ల్యూజే సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ మాస్టర్, రమేష్ కుమార్, సత్యనారాయణ, బాబీ, రామకృష్ణారెడ్డి, సుధాకర్, కమలాకర్, నరసింహ, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. గత 15 నెలల నుంచి తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహించడం చాలా ఆనందనీయం. బదిలీపై ఎన్నికల నియమావళి ప్రకారం వేరే జిల్లాకి బదిలీపై వెళ్ళడం జరిగింది. సో గడిచిన ఈ 15 నెలల పాటు ఇక్కడ పనిచేసినటువంటి ఈ యొక్క విధానంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో ఛాలెంజెస్ తోటి ఒక పక్క పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి కేసెస్ అయితేనేమి, మరో పక్క శాంతి భద్రత విభాగంలో తలెత్తే సమస్యలు అయితేనేమి, మరో పక్క ఈ యొక్క బహిరంగ మద్యం విచ్చలవిడిగా ఉన్న సందర్భాల్లో అయితేనేమి, అదేవిధంగా మనకి మరీ ముఖ్యంగా పెదరావూరు ఈ కొన్ని పాఠశాలల్లో పిల్లలు సైతం మద్యం మత్తు మరియు గంజాయి తాగుతున్న రాబడే కంప్లైంట్స్ అయితేనేమి ఈ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీటన్నిటికన్నా ముందు నాకు మన మీడియా సోదరుల నుంచి మంచి సహకారం. తెనాలి రూరల్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోకుండా, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల సింహస్వప్నంగా ఉంటూ ఎంతోమందికి కౌన్సిలింగ్ చేసి పేకాట, అలాగే మద్యం బహిరంగ ప్రదేశాల్లో తాగే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతలు కాపాడడంలో శాయశక్తుల ప్రయత్నిస్తూ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్వర గారు ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల వేరే జిల్లాకు బదిలీపై వెళ్ళటం, కానీ ఉద్యోగ ధర్మంలో తప్పదు కాబట్టి అది మామూలే. అయినా కానీ మనతో ఎంతో సన్నిహితంగా ఉంటూ జర్నలిస్టుల పట్ల గౌరవంతో ఉంటూ ఏ విషయంలోనైనా మన వంతు సహకారం అందించినప్పుడు ఆయన మనకు సహకారం అందించడం. ఇప్పుడు ఒక చిన్న విరామం.